జ్యోత్స్న దాసుతోటి ఇలా అంటూ ఉంటుంది. నాన్న, నీకు దండం పెడతాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు చెబితే నేను కాశీతో మాట్లాడడం కూడా మానేస్తాను. ప్లీజ్ ఈ నిజాన్ని మాత్రం బయట పెట్టకు అని దాస్ను జ్యోత్స్న వేడుకుంటుంది. దాంతో దాస్ నవ్వుతూ, నువ్వు మాట మీద నిలబడేదానివి కావని నాకు తెలుసు జ్యోత్స్నమ్మా. అయినా నేను నీ తండ్రిని కదా, ఆ పోలికలు నాకు ఉంటాయి. నేను కూడా మాట మీద నిలబడను. ఇప్పుడు వెళ్ళి అందరికీ నిజం చెప్పేస్తాను అంటూ లోపలికి వెళ్ళడానికి సిద్ధమవుతాడు దాస్. దాంతో వెనక్కు తిరిగి వెళుతూ ఉండగా జ్యోత్స్న వెంటనే తన బ్యాగ్లో ఉన్న స్ప్రే తీసి దాస్ కళ్ళల్లో కొడుతుంది. జ్యోత్స్న క్రూరంగా చూస్తూ, నా జాగ్రత్తలో నేను ఉన్నాను నాన్న, అనుభవించు అంటూ దాసును రౌడీలకు అప్పగిస్తుంది. రౌడీలు దాసును పట్టుకుని తీసుకుని వెళ్తూ ఉండగా అక్కడికి కార్తీక్ ప్రత్యక్షమవుతాడు. దాంతో జ్యోత్స్న భయంతో వణికిపోతుంది. అప్పుడే అక్కడికి పారిజాతం కూడా వస్తుంది. కార్తీక్, నువ్వేంటి ఈ టైంలో ఇక్కడికి వచ్చావు? అంతా కులాసేనే కదా అంటూ సెటైర్లు వేస్తుంది పారిజాతం. కార్తీక్ జ్యోత్స్న వైపు చూస్తూ, కులాసా అని ఎలా అంటాను పారు? దాస్ మావయ్య ఎక్కడా? నేను తన కోసమే వచ్చాను అంటూ చెప్తాడు. కార్తీక్ మాటలకు జ్యోత్స్న కంగారు పడుతూ ఉంటుంది. కార్తీక్ ఫోన్ చూపిస్తూ, ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే దాస్ మావయ్య నాకు ఫోన్ చేశాడు. ఇన్నాళ్ళు దాచిన ఒక పెద్ద నిజం నీకు చెప్పాలి, వెంటనే రా అని అన్నాడు. అందుకే వచ్చానని చెప్తాడు కార్తీక్. దాంతో జ్యోత్స్న కంగారుగా దాచుకుంటూ, అసలు దాస్ ఇక్కడికి రాలేదు కార్తీక్, నేను ఇక్కడ కాసేపు వాకింగ్ చేస్తున్నాను అని అంటూ ఉంటుంది. కార్తీక్ అనుమానంగా అటు ఇటు చూస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో చెట్ల పొదల వెనక రౌడీలు పట్టుకున్న దాస్ చెయ్యి కార్తీక్కి కనిపిస్తుంది. అది చూసిన జ్యోత్స్నకి ముచ్చెమటలు పడతాయి. కార్తీక్ అటు వెళ్తుండగా జ్యోత్స్న గట్టిగా అరుస్తూ, కార్తీక్ బావా, నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరితే మంచిది, అసలే టైం అయిపోతుంది. ప్రతి చిన్నదాన్ని అనుమానించొద్దు అంటూ మా ఇంటి దగ్గరే కాపలా కాయడం నీకు అలవాటైపోయింది. ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరిని కలుస్తున్నావు అని నిలదీయడమే నీ పని అయిపోయిందంటూ కార్తీక్పై జ్యోత్స్న సెటైర్లు వేస్తుంది. పారిజాతం కూడా జ్యోత్స్న మాటలకు వంతపాడుతూ, మన కార్తీక్ డ్రైవర్ డ్యూటీతో పాటు ఇప్పుడు కొత్తగా వాచ్మెన్ డ్యూటీ కూడా చేస్తున్నాడనమాట అని అంటుంది. అవును పారు, నేను అన్ని డ్యూటీలు చేస్తాను. ఎందుకంటే ఎవరికి జరగాల్సిన న్యాయం వాళ్ళకి జరగాలి, ఎవరికి దక్కాల్సిన గౌరవం వాళ్ళకి దక్కాలి. అదే నా లక్ష్యం. ఆ న్యాయం చేసే వరకు నేను నిద్రపోను అని అంటూ ఉంటే కార్తీక్ మాటలకు జ్యోత్స్న లోపల భయంతో వణికిపోతూ ఉంటుంది. ఇక కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జ్యోత్స్న ఒక్కసారిగా గుండెల మీద చెయ్యి వేసుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది. ఇక జ్యోత్స్న కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.